V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. శ్రీ శ్రీ మాతా కనిక పరమేశ్వరి దేవి కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా రక్తదాన శిబిరం. సుమారు 200 మంది వచ్చి స్వచ్ఛందంగా ఈ రక్తదానంలో శిబిరంలో పాల్గొన్నారు. శ్రీ మాతా కనిక పరమేశ్వరి కళింగ వైశ్య సంఘం గోపాలపట్నం. ఇది 1999లో స్థాపించబడింది. అలాగే నేటి వరకు కూడా అనేక సమాజసేవ కార్యక్రమాలు చేయడంలో మా కమిటీ నిర్మించింది. అలాగే అధ్యక్షులు ఈ సంఘం యొక్క అధ్యక్షులైన నేను ఎమ్మెల్యే నరసింహ, సెక్రటరీ పూము దామోదరరావు, వైస్ ప్రెసిడెంట్ తమ్ముడు గణేష్ కుమార్ గారు, సంవత్సర కార్యవర్గం సింహాద్రి శంకరరావు గారు, ముచ్చేటి కనకరాజు గారు, గణపతి గారు, జగదీష్ గారు, కోశాధికారి గుట్ల మిన్నారావు గారు, అలాగే జాగృతి మహిళా సంఘం కూడా దీనికి కంప్లైంట్గా ఉంటూ పేదలకి అనాథలకి సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళు చేస్తుంటారు. ఈ యొక్క కార్యక్రమాలని గౌరవ శాసనసభ్యులు గుర్తించి ఈ కార్యక్రమాల్లో మీరు బాగా చేస్తున్నారు అని మమ్మల్ని ఎన్నోసార్లు అభినందించారు. ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన చీఫ్ గెస్ట్గా వస్తారు. అలాగే మా యొక్క కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆయన మెచ్చుకొని మీకు షెల్టర్ లేదు కాబట్టి ఇమీడియట్గా మీకు షెల్టర్ నేను కట్టిస్తానని చెప్పని 2016లో మాకు ఈ సామాజిక భవనం ఇచ్చారు. ఆ రోజు నుంచి కూడా అన్ని కార్యక్రమాలు ఇక్కడే సేవా కార్యక్రమాలను కూడా ఈ సామాజిక భవనంలో చేస్తున్నాం. ఈ యొక్క రక్తదాన శిబిరం అనేది 10 మందికి ఆపదలో ఉన్నవారికి ఒక మంచి కార్యక్రమం. ఒక నిండు ప్రాణాన్ని మనం కాపాడుతున్నాం అనే ఒక మంచి ఫీలింగ్తో మేము మా కమ్యూనిటీ కాకుండా చుట్టుపక్కల ప్రజలు అలాగే పార్టీ సంబంధించిన కార్యకర్తలు అందరూ వచ్చి మమ్మల్ని ప్రోత్సహించి కార్యక్రమాన్ని మీరు చాలా బాగా చేస్తున్నారు, ఇది ఎప్పుడు చేసినా మేము ముందుంటామండి అని చెప్పి చెప్పడం వల్ల మేము కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రకటించాం. ఎక్కువ మంది పార్టిసిపేషన్ అవుతుంటారు, కానీ కొన్ని కారణాల వల్ల అందరూ ఫిట్ అవ్వలేరు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతుంది. ఆయన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంపు, ఈ రక్తదాన చెప్పండి. గోపాలపట్నం కళింగ వైశ్య కనికా పరమేశ్వరి అవుతుంది. ఇప్పుడు ఏర్పడి గత 2 సంవత్సరాలు కంటిన్యూగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నాం. సంఘంలో కాకుండా పై కమిటీ కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నారు. డబ్బుతో సంబంధం కాదు కదా, బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి పేదవాడికి ఎవరికైనా సహాయపడాలంటే ఇది వెలకెత్తిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసి ప్రతిసారి కూడా 100 ఓట్లు పైన అవుతుంది. ఈ సంవత్సరం కూడా 90 ఓట్లు దాటయ్యేవి. ఈ కార్యక్రమానికి ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. తర్వాత శాసనసభ్యులు గారు కూడా మాకు గమనించి కనికా పరమేశ్వరి గారికి సెల్ఫ్ మా సంఘం తరఫున ఇచ్చారు. అతను కూడా ప్రతిసారి వచ్చి ఇన్వైట్ చేసి మాకు అభినందిస్తారు. మాకు అతని సపోర్ట్ కూడా చాలా వరకు చేశారు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నారు.